టీ తాగుదామా పిల్లలు? ఓకే, సో టీ ఫ్రమ్ అస్సాం అనే ఈ చాప్టర్ని మనం చాలా సింపుల్ వేలో క్లియర్గా అర్థం చేసుకుందాం. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కానివ్వండి, ఫైనల్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ అన్నది అసలు అవసరం ఉండదు, వేరే ఇంకే ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉండదు. ఆల్సో క్వశ్చన్స్ కూడా మధ్య మధ్యలో నేను చెప్పి దానికి ఆన్సర్స్ ఏమి రాయాలి అన్నది కూడా చెప్పాను. ఎందుకనంటే ఇంతకు ముందు ఇచ్చే క్వశ్చన్స్ కూడా నాకు తెలుసు, రానున్న రోజుల్లో కూడా ఏ క్వశ్చన్స్ ఇవ్వగలరో అవి కూడా నాకు ఐడియా ఉన్నాయి. అయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బేకర్ ఫ్రమ్ గోవా అండ్ కూర్గ్ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఛానల్ విజిట్ చేస్తే మీకు ఎన్సిక్యూస్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ కూడా దొరుకుతాయి. సో మొదలెడతామా? క్లాస్ 10 ఫస్ట్ ఫ్లైట్ సిబిఎస్ఈ బుక్లోంచి మనం గ్లిమ్సెస్ ఆఫ్ ఇండియా నుంచి 2 చాప్టర్స్ ఆల్రెడీ విని ఉన్నాం, అర్థం చేసుకున్నాం. ఏవేవి? కూర్గ్ అండ్ బేకర్ ఫ్రమ్ గోవా. అయితే ఇది అందులో ఉన్నది 3rd చాప్టర్. సో మూడిట్లోని కూడా మన ఇండియా తాలూకా ఒక్కొక్క జాగా గురించి వర్ణిస్తున్నారు. టైటిల్ ఏంటి? గ్లిమ్సెస్ ఆఫ్ ఇండియా. అలాగే మనకి ఒక్కొక్క ప్రదేశం నుంచి దాని యొక్క స్పెషాలిటీ ఏంటి అన్నది మనకి తెలియచెప్తున్నారు. బేకర్ ఫ్రమ్ గోవా అని అంటే అక్కడ బ్రెడ్ మేకింగ్, తర్వాత అక్కడ బేకర్, ప్యాడర్ అని అంటారు, ఇవన్నీ చూసాం. అలాగే కూర్గ్లో కాఫీ ప్లాంటేషన్స్ చూసాము. ఆ తర్వాత అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్, తర్వాత మొనాస్ట్రీస్ ఎట్సెట్రా అవన్నీ కూడా మనం అర్థం చేసుకున్నాం. అక్కడ కాఫీ అయితే ఇక్కడ టైటిల్ ఏం సజెస్ట్ చేస్తుంది? టీ ఫ్రమ్ అస్సాం. సో వెల్కమ్ టు ఇంగ్లీష్ మీన్ జోన్ అండ్ లెట్స్ అండర్స్టాండ్ దిస్ చాప్టర్ ఇన్ సింపుల్ తెలుగు. సో ఒక్కొక్కటి కథలా చెప్పి మీకు అర్థం చేసి చెప్తాను. ఐఎమ్ షూర్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద హోల్ చాప్టర్ బెటర్. అయితే ఈ చాప్టర్ తాలూకా ఆథర్ టీ ఫ్రమ్ అస్సాం రాసిన అతను అరూప్ కుమార్ దత్తా. ఇది జనరల్లీ ఒక్కొక్కసారి మనకి ఎక్స్ట్రాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ రెఫరెన్స్ టు కాంటెక్స్లో అడుగుతూ ఉంటారు. సో అయితే మొదలెడదామా? రైట్. సో యాజ్ ద టైటిల్ సజెస్ట్, టీ ఫ్రమ్ అస్సాం అని అంటే మనకి అస్సాం అన్నది దేశం అంతా కూడా మనకి అది ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది విదేశాలకు కూడాను. టీ అని అనగానే మనకి అస్సాం అనే గుర్తుకొస్తుంది. సో ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఢిల్లీలో చదువుకుంటూ ఉంటారు, ప్రాంజల్ అండ్ రాజ్వీర్. అయితే ప్రాంజల్ అస్సాంకి చెందిన పిల్లోడు, రాజ్వీర్ తను సమ్మర్ హాలిడేస్ స్పెండ్ చేయడానికి ప్రాంజల్ తాలూకా ఇంటికి వెళ్తున్నారు. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. నౌ లెట్స్ బిగిన్. అయితే టీ ఫ్రమ్ అస్సాం, ప్రాంజల్ యంగ్స్టర్ ఫ్రమ్ అస్సాం. అయితే యంగ్స్టర్ ఫ్రమ్ అస్సాం ఇక్కడే తెలిసిపోయింది దట్ ప్రాంజల్ ఈజ్ ఫ్రమ్ అస్సాం, ఈజ్ రాజ్వీర్స్ క్లాస్మేట్. వీళ్ళిద్దరికి లింక్ ఏంటి? వీళ్ళిద్దరికి అసలు ఎస్టాబ్లిష్ చేసే లింక్ ఏంటి? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అట్ స్కూల్ ఇన్ ఢిల్లీ, స్కూల్లో కలిసి చదువుకుంటున్నారు. Pranjal's father is the manager of a tea garden in Upper Assam and Pranjal has invited Rajveer to visit his home during the summer vacation. అయితే ప్రాంజల్ తాలూకా ఫాదర్ అస్సాంలో ఏం చేస్తూ ఉంటారు? ఆయన ఒక మేనేజర్, ఒక టీ గార్డెన్, టీ ఎస్టేట్లో అతను మేనేజర్గా పనిచేస్తున్నారు. అయితే ఇన్ అప్పర్ అస్సాం, అయితే కొంచెం నార్త్ సైడ్ అయి ఉంటుంది, అక్కడ ఆయన పనిచేస్తున్నారు. అండ్ ప్రాంజల్ ఏంటి? రాజ్వీర్ని తన ఇంటికి సమ్మర్ హాలిడేస్ స్పెండ్ చేయమని తను ఇన్వైట్ చేశాడు. నౌ let's start the chapter, the actual story from here. Chai garam, garam chai, a vendor called out in a high-pitched voice. Chala loudగా, అంటే చాలా కంచు కంఠంతో అనమాట, గట్టిగా. లేకపోతే మరి ఎలా వినిపిస్తుంది? స్టేషన్లో చాయ్ చాయ్ అని అంటే వినిపించదు కదా, గట్టిగా చాయ్ గరం గరం చాయ్ అని అంటే ఎవరికైనా వినపడుతుంది. ఆ కంచు కంఠంతో అరుస్తున్నాడు. వెండర్ అని అంటే, వెండర్ ఎవరు? ఒక సెల్లర్ అనమాట, టీ అమ్ముకునే వ్యక్తి. తను అరుస్తున్నాడు. హీ కేమ్ అప్ టు దేర్ విండో అండ్ ఆస్క్డ్. ఎవరి విండో దగ్గరికి వచ్చారు? రాజ్వీర్ అండ్ ప్రాంజల్ విండో దగ్గరికి వచ్చి అరుస్తున్నాడు. చాయ్ సాబ్. అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాడు కాబట్టి అర్థం ఏంటి? చాయ్ కావాలా అని అడుగుతున్నాడు. గివ్ us 2 cups, ప్రాంజల్ సెడ్. ఇక్కడ ప్రాంజల్, ఇది ఎక్స్ట్రాక్ట్ బేస్ క్వశ్చన్స్లోని జనరల్గా అడుగుతారు, అందుకని గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్పారు 2 కప్పులు కావాలనేసి? ప్రాంజల్ అన్న పిల్లోడు చెప్పాడు. దే సిప్ ద స్టీమింగ్ హాట్ లిక్విడ్. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఇన్ దే కంపార్ట్మెంట్ వాజ్ డ్రింకింగ్ టీ టు. అయితే సిప్ చేశారు వాళ్ళు. సిప్ చేయటం అని అంటే వేడిగా ఉంది కాబట్టి గడగడ తాగలరా? లేదు కదా, మెల్లిమెల్లిగా కొంచెం కొంచెంగా వాళ్ళు పీల్చుకొని తాగుతున్నారు దాన్ని. Steaming hot liquid. So what is the steaming hot liquid here? That is tea. Obviously tea. Chai
తాగుతున్నారు వాళ్ళు. కంపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా అక్కడ టీ తాగుతున్నారు. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ అనమాట. అయితే స్టేషన్లో వీళ్ళు బయలుదేరుతున్నారు. చాయ్ అడుగుతాడు ప్రాంజోల్ ఏమో ఓకే నాకు చాయ్ ఇవ్వమని, ఇద్దరికి చాయ్ ఇవ్వమని చెప్తాడు. కాకపోతే మొత్తం అంతా కూడా కంపార్ట్మెంట్లో టీ తాగుతూనే ఉన్నారు అక్కడ. ఓకే, నౌ లెట్స్ కంటిన్యూ. Do you know that over 80 crore cups of tea are drunk every day throughout the world? అయితే ఇక్కడ 80 కోట్లు కప్పులు మన ఇండియాలో మొత్తం వరల్డ్ అంతా కూడా, నాట్ జస్ట్ ఇండియా, మొత్తం వరల్డ్లో కూడా 80 కోట్ల కప్పులు తాగుతున్నారు. రాజ్వీర్ సెడ్. అయితే ఇది ఎవరు చెప్పారు ఈ వర్డ్స్? దీస్ ఆర్ సెడ్ బై రాజ్వీర్. రాజ్వీర్కి దీంతో దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. రాజ్వీర్కి నాలెడ్జ్ ఉంది. యాక్చువల్లీ తను కొంచెం రీసెర్చ్ చేసి వచ్చాడు, టీ గురించి రీసెర్చ్ చేసి వచ్చాడు. ఇది ఒక క్వశ్చన్ ఏంటంటే హౌ డూ యూ నో దట్ రాజ్వీర్ హ్యాడ్ డన్ హిస్ హోంవర్క్ వెల్ అని అంటే దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1, గుర్తుపెట్టుకోండి. అయితే ఫ్యూ ఎక్స్క్లెయిమ్డ్ ప్రాంజోల్. అయితే ఎక్స్క్లెయిమ్డ్ అని అంటే ఆశ్చర్యంగా ఫ్యూ అనేసి అంటాడనమాట. టీ రియలీ ఈజ్ వెరీ పాపులర్. అయితే అమ్మో టీ చాలా పాపులర్ అనమాట నిజంగానే అన్న ఒక ఎక్స్క్లమేషన్, అంటే ఆశ్చర్యంగా తను అంటాడనమాట. తనకి అంత నాలెడ్జ్ లేదు అన్నది మనకి దీంతో అర్థమవుతుంది. ద ట్రైన్ పుల్డ్ అవుట్ ఆఫ్ ద స్టేషన్. పుల్డ్ అవుట్ ఆఫ్ ద స్టేషన్ అని అంటే స్టేషన్ వదిలి వెళ్ళింది, అంటే ఢిల్లీ స్టేషన్ వదిలి అస్సాంకి బయలుదేరింది స్టేషన్. ప్రాంజల్ బెరీడ్ హిజ్ నోస్ ఇన్ హిజ్ డిటెక్టివ్ బుక్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. దీంతో మనకి ఏంటి ప్రాంజల్ గురించి ఏం తెలుస్తుంది? ప్రాంజల్కి బుక్స్ చదవటం ఇష్టం, అందులో కూడా డిటెక్టివ్ బుక్స్ చదవటం ఇష్టం. అయితే రాజ్వీర్ టూ వాజ్ అన్ ఆర్డెంట్ ఫ్యాన్. ఆర్డెంట్ ఫ్యాన్ అంటే చాలా అమితంగా ఎక్కువగా ఇష్టపడడం ఏదైనా సరే. అతనికి కూడా పుస్తకాలు చదవటం, అందులో డిటెక్టివ్ బుక్స్ చదవడం అన్నది ఇష్టం. అందుకనే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా అయి ఉండొచ్చు. అయితే తనకు కూడా ఇష్టం. కానీ ఇక్కడ బట్ అన్నది ఏంటి చెప్తోంది మనకు? అది ఇష్టం, కానీ ఆయన ఈ క్షణంలో ఏం చేస్తున్నారు? కీనర్ ఆన్ లుకింగ్ అట్ ద బ్యూటిఫుల్ సీనరీ. అయితే బయటది ఏముంది అన్నది తనకి ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అతను బయట చూద్దాం అనేసి డిసైడ్ అయ్యాడు రాదర్ దెన్ రీడింగ్ ద బుక్. అయితే ఇన్ ద డిస్టెన్స్ వాజ్ అన్ అగ్లీ బిల్డింగ్ విత్ స్మోక్ బిలోయింగ్ అవుట్ ఆఫ్ టాల్ చిమ్నీస్. అయితే కొంచెం దూరంలో చూస్తున్నాడు రాజ్వీర్, బయటికి తొంగి తొంగి చూస్తున్నాడు. అక్కడి నుంచి దూరంగా ఏం కనిపిస్తుంది? ఇన్ ద డిస్టెన్స్ ఏం కనిపించింది దూరంగా? అగ్లీ బిల్డింగ్. అసలు చాలా చెత్తగా ఉంది ఆ బిల్డింగ్, ఏం బాగాలేదు. విత్ స్మోక్. ఆబ్వియస్లీ స్మోక్ బయటకు వస్తోంది అని అంటే మొత్తం సూట్ అంతే, ఆ పొడిలాగా నల్లటి పొడి దాని బిల్డింగ్ అంతటి మీద పడి ఆ బిల్డింగ్ ఏమైనా చూడడానికి అందంగా ఉంటుందా? ఉండదు. అందుకనే అగ్లీ బిల్డింగ్ అని అన్నారు. ఎందుకనంటే దానిలో నుంచి పొగ వస్తోంది. బిలోయింగ్ అవుట్ అంటే చాలా ఎక్కువ అమౌంట్లో పొగ బయటికి వస్తుంది అనమాట దేనిలోంచి? టాల్ చిమ్నీస్. మన ఇంట్లో కూడా మనకి వంట పొయ్యి అక్కడ దాంట్లో చిమ్నీ ఉంటుంది, అందులోంచి పొగ పోవడానికి మనకి ప్రొవిజన్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఫ్యాక్టరీ ఏదో ఉండుంటుంది, ఆ బిల్డింగ్ లోంచి చాలా ఎక్కువ పొగ బయటికి వస్తుంది. అందుకని ఆ బిల్డింగ్ చాలా ugly. Why was the building ugly? Or they can be other questions like you can say, yeah, why was the building ugly? ugly ఎందుకనంటే స్మోక్ అక్కడి నుంచి బయటకు వస్తుంది కాబట్టి, బికాస్ ఆఫ్ ద లైక్ యూనో స్మోక్ బయటకు వస్తుంది, బికాస్ స్మోక్ బయటికి వస్తుంది బిలోయింగ్ అవుట్ ఆఫ్ ద చిమ్నీ. దట్ ఈస్ ద రీజన్ వై ద బిల్డింగ్ వాజ్ ugly. దిస్ ఇస్ ది ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. అయితే మీరు టీ తీసుకుని చేతిలో టీ కప్ పెట్టుకుని అసలు తాగుతూ ఈ చాప్టర్ అర్థం చేసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఎవరెవరు టీ తాగుతూ ఈ చాప్టర్ వీడియో చూస్తున్నారు అన్నది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్సో ఇంగ్లీష్ మీన్ జోన్కి మీరు లైక్ ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇటువంటి వీడియోస్ మీ గురించి నేను తెస్తూనే ఉంటాను. తెలుగు ఎక్స్ప్లెనేషన్, ఆల్సో ఇంగ్లీష్ ఎంసీక్యూస్ అన్నది నేను చాలా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తోటి చాలా ఒక స్టోరీ లాగా చెప్పి మీకు అర్థం చేసి చెప్తాను. సో రెండు మీరు చూసారు అని అంటే మీ బోర్డ్ ఎగ్జామ్స్కి కానీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్కి కానీ ఎవ్వరు కూడా 80 on 80 ఆపలేరు. ఓకే, సో నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. ఇక్కడ ఇట్ వాజ్ గ్రీన్ ఎవ్రీవేర్. అయితే మొత్తం బయటకు చూస్తున్నాడు రాజ్వీర్, మొత్తం అంతా కూడా ఆకుపచ్చగానే ఉంది. ఢిల్లీలో ఎక్కడ ఇది కనిపించదు కదా, అంత బిల్డింగ్స్ అర్బనైజ్డ్ కాబట్టి అక్కడ బిల్డింగ్సే ఉంటాయి, ఏమీ కనిపించవు ఇటువంటివి. అయితే అందుకు చూస్తున్నాడు రాజ్వీర్.
రాజ్వీర్ హ్యాడ్ నెవర్ సీన్ సో మచ్ గ్రీనరీ బిఫోర్. ఇంతకు ముందు ఎప్పుడైనా చూసాడా? లేదు. ఎందుకు చెప్పాను కదా, ఆల్రెడీ అర్బనైజేషన్ వలన. బోల్డ్ టాల్ బిల్డింగ్స్, అర్బనైజేషన్స్ అంటే ఎక్కడ చూస్తే అక్కడ ఇళ్ళు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు ఇవే ఉంటాయి అన్నమాట. దెన్ ద సాఫ్ట్ గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్ గేవ్ వే టు టీ బుషెస్. అయితే అలా వెళ్తున్నారు. ప్యాడీ ఫీల్డ్స్ అంటే ఇక్కడ ఏంటి? ప్యాడీ ఫీల్డ్స్ అంటే రైస్ ఫీల్డ్స్ అనమాట. ముందంతా రైస్ ఫీల్డ్స్ వచ్చాయి. ఇక్కడంతా కూడా యూపీ, హర్యానా, యూపీ ఇది అంతా కూడా ఇక్కడ రైస్ గ్రో చేస్తారు. అవన్నీ అవుతూ టీ బుషెస్ మెల్లిగా రావటం మొదలెట్టాయి. ఇట్ వాజ్ అ మ్యాగ్నిఫిసెంట్ వ్యూ. మ్యాగ్నిఫిసెంట్ అంటే మ్యాగ్నిఫై అని అంటే పెద్దదిగా చేసి చూడటం. అలాగే మ్యాగ్నిఫిసెంట్ వ్యూ అని అంటే చాలా అద్భుతంగా ఉండడం అన్నమాట. అగేన్స్ట్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ డెన్స్లీ వుడెడ్ హిల్స్. బ్యాక్డ్రాప్ ఆఫ్ డెన్స్లీ వుడెడ్ హిల్స్ అంటే వెనకాతలంతా కూడా పెద్ద పెద్ద చెట్లు అన్నమాట, అవి ఉన్నాయి. అండ్ సీ ఆఫ్ టీ బుషెస్. దాని ముందు మొత్తం సముద్రం నీళ్లలాగా ఎక్కడ పెడితే అక్కడ అలాగా టీ బుషెస్ ఉన్నాయి. స్ట్రెచ్డ్ యాజ్ ఫార్ as ది ఐ కుడ్ సీ. ఎక్కడ వరకు కను నేరంగా ఎక్కడ వరకు అయితే కళ్ళు చూడగలవో అంత దూరం వరకు మనకి టీ బుషెస్ కనిపిస్తూ ఉన్నాయి. వెనకాతల మొత్తం కొండలు, తర్వాత పెద్ద పెద్ద చెట్లు, దానికి ముందు చక్కగా ఆకుపచ్చగా చిన్న పొట్టిగా టీ బుషెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. నా dwarfing the tiny tea plants were tall sturdy shade trees. అయితే dwarfing the tiny tea plants, అయితే టీ ప్లాంట్స్ అంతా కూడా పొట్టిగా ఉంటాయి కదా, నేను చెప్పాను. అయితే వర్ టాల్ స్టర్డీ షేడ్ ట్రీస్. అయితే ఇప్పుడు ఇక్కడ నేను చిన్న బొమ్మ వేస్తాను. ఇది పెద్ద ట్రీ అనుకోండి, ఇది పెద్ద ట్రీ. ఈ దీనికి చుట్టూరా మనకి ఏమున్నాయి? టీ బుషెస్ ఉన్నాయి అన్నమాట. ఇదంతా పెద్ద మొక్కలు, దానికి చుట్టూరా మనకి టీ బుషెస్ ఉన్నాయి. అయితే ఇది స్టర్డీ ట్రీ, చాలా స్ట్రాంగ్ గా ఉండే పెద్ద చెట్టు. ఇవన్నీ చిన్న టీ బుషెస్ అన్నమాట. అండ్ అమిడ్స్ ద ఆర్డర్లీ రోస్ ఆఫ్ బుషెస్ బిజిలీ మూవ్ డాల్ లైక్ ఫిగర్స్. అయితే బొమ్మల్లాంటి అమ్మాయిలు అన్నమాట. వాళ్ళు ఆ టీ బుషెస్ లోని వాళ్ళు వెనకాతలో ఒక వెదురు బుట్ట వేసుకుని టీ ప్లక్ చేయడానికి అనేసి వాళ్ళు వెళ్తున్నారన్నమాట. Hey, a tea garden, Rajveer cried excitedly. Hey, a tea garden అని రాజ్వీర్ కి టీ గార్డెన్ కనిపించగానే ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయి టీ గార్డెన్ అనేసి గట్టిగా అరుస్తాడు. Pranjal, who had been born and brought up on a plantation, didn't share Rajveer's excitement. On a plantation అంటే టీ ఎక్కడైతే టీ మొక్కలు ఎక్కడైతే ఉన్నాయో అస్సాంలోనే పుట్టాడు తను. అందుకని తనకి అంత ఎక్సైట్మెంట్ లేదు, అంత తనకి ఆతృత లేదు ఇలా చూద్దాం అబ్బో టీ మొక్కలు అని ఏం లేదు. ఎందుకంటే చిన్నప్పటి దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనకైనా సరే మనం వైజాగ్ అయితే బీచ్ వెళ్ళామనంటే మనకు అది పెద్ద ఆశ్చర్యంగా ఉండదు. కానీ ఎవరైనా హాలిడేకి వచ్చారు అంటే బా వాట్ ఎ లవ్లీ బీచ్ అనేసి వాళ్ళు చాలా ఎక్సైట్ అవుతారు. మనకు అంత ఎక్సైట్మెంట్ ఉండదు. సో అటువంటి ఎక్సైట్మెంట్ రాజ్వీర్కి ఉంది కానీ ప్రాంజల్కి లేదు. అందుకనే వై వాజ్ ప్రాంజల్ నాట్ ఎక్సైటెడ్? బికాస్ హీ వాజ్ బోర్న్ అండ్ హీ హ్యాడ్ బీన్ సీయింగ్ దట్ ఆల్ హిస్ లైఫ్. నౌ this is tea country now, he said. Assam has the largest concentration of plantations in the world. You will see enough gardens to last you a lifetime. అయితే ఇది ఎవరు చెప్పారు? ప్రాంజల్ అంటున్నాడు ఈ విషయం. ఏంటి ఇక్కడ మనది అస్సాం ఇస్ అ టీ కంట్రీ అండ్ ఇక్కడ అస్సాం హ్యాస్ ద లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్లాంటేషన్స్. అయితే మొత్తం అన్ని ప్రదేశాల్లోకి, అన్ని ఊళ్ళలోకి కూడా అస్సాంలోనే నీకు ఎక్కడ పెడితే అక్కడ టీ ప్లాంటేషన్స్ అన్నవి, టీ ఎస్టేట్స్ అన్నవి నీకు కనిపిస్తాయి. తర్వాత యూ విల్ సీ ఇనఫ్ గార్డెన్స్ టు లాస్ట్ యువర్ లైఫ్ టైం. అయితే మొత్తం జీవితకాలంలోని ఎంత అయితే నువ్వు చూడాలి అని అనుకున్నది ఇప్పుడే నీకు అన్ని కూడా అవి కనిపించేస్తాయి. నువ్వు మళ్ళీ వేరే ఎక్కడికి వెళ్ళి చూడవసరం లేదు అనేసి చెప్తాడు. I have been reading as much as I could about tea, రాజ్వీర్ said. అయితే రాజ్వీర్ ఏమన్నాడు? నేను టీ గురించి చాలా చదువుతున్నాను అన్నది ఇక్కడ కూడా పాయింట్ నెంబర్ 2. ముందు మనం ఒకటి చూసాం కదా, ఫస్ట్ టైం ఐ మెన్షన్ టు యూ దట్ హీ వాజ్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ టీ లార్జెస్ట్ టీ ప్లాంటేషన్స్ ఉన్నాయనేసి. ఇది సెకండ్ పాయింట్. అయితే రాజ్వీర్ సెడ్ no one really knows who discovered tea, but there are many legends. అయితే నిజంగా చెప్పాలనంటే ఎవరికి తెలియదు టీ అన్నది ఎలాగా వచ్చిందో, ఎలాగ పుట్టింది అన్నది ఎవరికి తెలీదు. కానీ దేర్ ఆర్ మెనీ లెజెండ్స్ అని అంటే చాలా ఓల్డ్ స్టోరీస్ అన్నమాట, పాత కథలు ఉన్నాయి దీని గురించి. చాలా మంది చాలా పాత కథలు చెప్పుకుంటూ ఉంటారు. వాట్ లెజెండ్స్? అయితే ప్రాంజల్ అంటాడు ఏమిటి ఆ కథలేంటి?
Well, there's the one about the Chinese emperor who always boiled water before drinking. So this is story number 1. ఏంటా కథ? ఒక చైనీస్ ఎంపరర్ అంటే రారాజు. సో అతను చాలా పెద్ద రాజు అనమాట. ఆయన నీళ్లు మరిగించుకునే తాగేవారు. ఆయన ఎప్పుడు కూడా బాయిల్ చేసి తాగేవారు. వన్ డే a few leaves of the twigs burning under the pot fell into the water. అయితే ఒక చెట్టు కిందన ఒక మంట లాంటిది పెట్టి అక్కడ వాటర్ బాయిల్ అవుతూ ఉంది. అయితే పైనుంచి ట్విగ్స్ అని అంటే ఎండిపోయిన చిన్న చిన్న కొమ్మలు లాంటివి అవి పడిపోయి నీళ్ళలోని పడిపోతాయి. అప్పుడు ద పాట్ ఫెల్ ఇన్ టు ద వాటర్ గివింగ్ ఇట్ అ డెలిషియస్ ఫ్లేవర్. దాంతో ఆ పాట్లోని ఆ చిన్న చిన్న కొమ్మలు లాంటివి పడిపోయి ఎండిపోయినవి అది మంచి అరోమాతోటి మంచి వాసనతోటి మంచి ఫ్లేవర్ అన్నది ఇచ్చిందనమాట. ఇట్ ఈస్ సెడ్ దేవర్ టీ లీవ్స్. సో ఇది ఫస్ట్ స్టోరీ అనమాట, ఒక చైనీస్ ఎంపరర్ తాలూకా స్టోరీ. అయితే టెల్ మీ అనదర్ స్కాఫ్ట్ ప్రాంజల్. స్కాఫ్ట్ అనగానే వెటకారంగా. సో ఏంటనంటే ఒక హౌ డు యూ సే దట్ ఇన్ అ వెరీ జోవియల్ వే, అంటే జోక్ లాగా అనమాట. ఇంకొకటి కూడా నాకు చెప్పు అని చెప్తాడు వెటకారంగా. వీ హ్యావ్ అన్ ఇండియన్ లెజెండ్ టూ. అయితే చైనీసే కాదు, ఇండియన్ లెజెండ్ కూడా ఉంది, ఇండియన్ ఓల్డ్ స్టోరీ కూడా ఉంది. బోధిధర్మ అండ్ ఏన్షియంట్ బుద్ధిస్ట్ అసెటిక్ cut off his eyelids because he felt sleepy during meditations. అయితే ఈ బోధిధర్మ అనే ఒక ఏన్షియంట్ బుద్ధిస్ట్ ఎసెటిక్, అంటే చాలా పురాతనమైన టైంలోని. ఎసెటిక్ అని అంటే యూ కెన్ సే ప్రీస్ట్ ఆర్ మంక్. అయితే మనకి ఏంటంటే పురోహితుడిలాగా మనం అంటాం కదా, అలాగా అతను బుద్ధిస్ట్ ప్రీస్ట్. ఆయన ఏం చేస్తారు, అతని కనురెప్పలు కట్ చేసేసి, ఆయనకి చాలా నిద్ర వస్తుంది అనేసి ఆయన కనురెప్పలు కట్ చేసేసి పడేస్తారనమాట, మెడిటేట్ చేయడానికి అవ్వట్లేదు అనేసి. అయితే ఆయన ఇలా పడేసేగానే ఆ 10 కనురెప్పలు 10 టీ ప్లాంట్స్ గ్రూ అవుట్ ఆఫ్ ది ఐలిడ్స్. ఆయన ఐలిడ్స్ నుంచి 10 మొక్కలు, టీ మొక్కలు ఉద్భవించాయి అనేసి ఇది ఒక కథ అనమాట. దిస్ ఇస్ స్టోరీ నంబర్ 2. అది ఇండియన్ స్టోరీ. ద లీవ్స్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ వెన్ పుట్ ఇన్ హాట్ వాటర్ అండ్ డ్రంక్ బానిష్డ్ స్లీప్. అయితే ఇవి నీళ్ళలో వేసి మరిగించితే ఈ టీ లీవ్స్ ఇవి ఏంటి, మనకి నిద్ర రాకుండా, బానిష్డ్ అంటే తొలగిస్తుంది అనమాట, నిద్ర రాకుండా మనకి అది హెల్ప్ చేస్తుంది. అయితే ద ట్రైన్ క్లాటర్ ఇన్ టు మ్యారియానీ జంక్షన్. అయితే ఈలోపు ఇదంతా సంఘటనలు అవుతూనే ఉన్నాయి, డైలాగ్స్ అవుతూనే ఉన్నాయి, ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు, డిస్కషన్స్ అవుతున్నాయి. ఈలోగా మ్యారియానీ జంక్షన్ లోకి ట్రైన్ క్లాటర్డ్ అంటూ, అంటే గడగడగడలాడుతూ సైడ్, ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అని అంటే ఆ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వస్తున్నప్పుడు మనకు అందరికీ తెలుసు కదా ఎంత సౌండ్ తోటి, రాట్లింగ్ సౌండ్ తో వస్తుందో ట్రైన్. అలాగే అది మ్యారియానీ జంక్షన్ చేరింది. ద బాయ్స్ కలెక్టెడ్ దేర్ లగేజ్. వాళ్ళు దే ఆర్ ఇండిపెండెంట్, దే కెన్ ట్రావెల్ ఆన్ దేర్ ఓన్. సో ఇక్కడ మనకి చాలా చెప్తుంది ఆ పిల్లల గురించి, దట్ దే ఆర్ రియలీ వెరీ ఇండిపెండెంట్ బాయ్స్. అండ్ పుష్ దేర్ వే టు ద క్రౌడెడ్ ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ ఆబ్వియస్ గా క్రౌడెడ్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడే ట్రైన్ వచ్చింది కాబట్టి. వాళ్ళ లగేజ్ తీసుకుని వాళ్ళు ముందుకి బయలుదేరుతారు. ప్రాంజల్స్ పేరెంట్స్ వర్ వెయిటింగ్ ఫర్ దెమ్. నా వాళ్ళు అక్కడ పేరెంట్స్, ప్రాంజల్ తాలూకా పేరెంట్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. సూన్ దే వర్ డ్రైవింగ్ టువర్డ్స్ డేకియాబారి. అయితే ఈ డేకియాబారి అన్నది టీ ఎస్టేట్, ఎక్కడైతే వాళ్ళ నాన్నగారు, ప్రాంజల్ వాళ్ళ నాన్నగారు మేనేజర్ గా పనిచేస్తున్నారు. ద టీ గార్డెన్ మేనేజ్ బై ప్రాంజల్స్ ఫాదర్. ఆయన అక్కడ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఓకే, an hour later the car veered sharply off the main road. They crossed a cattle bridge and entered Dekiabari tea estate. అయితే ఒక గంట తర్వాత గంట ప్రయాణం చేశారు స్టేషన్ నుంచి. డేకియాబారికి వెళుతున్నారు. అక్కడ కార్ సడన్ గా వీర్డ్ అని అంటే ఒక గుడ్డి టర్న్ అనమాట, సడన్ టర్న్ తీసుకుంది అక్కడి నుంచిను. ఆఫ్ ద మెయిన్ రోడ్ నుంచి సడన్ గా ఇంకో చిన్న రోడ్ కి వెళ్ళిపోయింది అనమాట. అండ్ దే క్రాస్ క్యాటిల్ బ్రిడ్జ్ అని అంటే చిన్న పాండ్ లాంటిది, దాని మీద ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది. ఆ బ్రిడ్జ్ వాళ్ళు క్రాస్ చేయంగానే డేకియాబారి టీ ఎస్టేట్ కి వాళ్ళు ఎంటర్ అయ్యారు. అయితే అక్కడ మనం ఒక రోప్ బ్రిడ్జ్ చూసాం, ఎక్కడ బైలకుప్పేలో, నిసర్గధామలో అక్కడ ఒక రోప్ బ్రిడ్జ్ ఉంది. అది క్రాస్ చేసి వెళ్తే నిసర్గధామ వస్తుంది. ఇక్కడ ఒక క్యాటిల్ బ్రిడ్జ్. సో రిమెంబర్ దీస్ టూ లైక్ దిస్. ఓకే, ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద గ్రావెల్ రోడ్ అని అంటే మనకి
కోల్ తార్ అది వేసి లేకుండా మామూలుగా మట్టి, తర్వాత దాని మీద చిన్న చిన్న కంకర రాళ్ళు లాంటివి ఉండే రోడ్ అన్నమాట. అది ఉంది. ఏకర్ అపాన్ ఏకర్ ఆఫ్ టీ బుషెస్. అయితే అందు మీదన మట్టి రోడ్డు మీదనే పక్కన చుట్టూరా అంతా మనకి చూస్తే ఎకరాలు టీ బుషెస్ అన్నది మనకి కనిపిస్తుంది అనమాట. ఆల్ నీట్లీ ప్రూన్ టు ద సేమ్ హైట్. ప్రూన్డ్ అని అంటే మొత్తం అంతా ట్రిమ్మింగ్ చేసి మొత్తం అంతా ఈక్వల్ హైట్ మీదకి వచ్చేలాగా అన్ని కూడా కట్ చేసి నీట్గా ఉన్నాయన్నమాట. గ్రూప్స్ ఆఫ్ టీ ప్లక్కర్స్ విత్ బ్యాంబూ బాస్కెట్స్ on their backs wearing plastic aprons were plucking the newly sprouted leaves. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి, టీ ప్లక్కర్స్. టీ ప్లక్కర్స్ ఏం చేస్తున్నారు, బ్యాంబూ బాస్కెట్స్ వెనకాతల వెదురు బుట్టలు ఉన్నాయి, ఆ తర్వాత ప్లాస్టిక్ ఏప్రన్స్ ముందుకి ఒక రకమైన ప్లాస్టిక్ షీట్ లాంటిది ఇలాగ మెడలోకి వేసుకుని, సో దాట్ పాడైపోకుండా వాళ్ళ బట్టలు పాడైపోకుండా, ఎందుకంటే అందులోంచి జ్యూస్ వస్తే ఆ టీ పడింది అని అనుకోండి మన మీదన మర్చిపోదు, అందుకనేసి వాళ్ళు అది అందులోంచి వచ్చే జ్యూస్ వలన మనకి ప్రాబ్లం రావచ్చు అనేసి వాళ్ళు అది ఏప్రన్స్ వేసుకుంటారు. ప్లకింగ్ ద న్యూలీ స్ప్రౌటెడ్ లీవ్స్. ఇక్కడ న్యూలీ స్ప్రౌటెడ్ లీవ్స్ అన్న దాని గురించి నేను ఒక విషయం చెప్తాను. అన్నిటికంటే ఎక్కువ కాస్ట్లీ న్యూలీ స్ప్రౌటెడ్ లీవ్స్. అప్పుడే మొలకలు వచ్చిన ఉంటాయి, మొక్కలు ఉంటాయి కదా, అవి అన్నిటికంటే ఎక్కువ డబ్బులకి వాళ్ళు అమ్ముతారనమాట. దాంట్లో ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది. Pranjal's father slowed down to allow a tractor pulling a trailer load of tea leaves to pass. అయితే ప్రాంజల్ వాళ్ళ నాన్నగారు స్లో డౌన్ చేస్తారు బండి, ఎందుకనంటే ఒక ట్రక్ నిండా, ట్రాక్టర్ నిండా ఒక మొత్తం ట్రైలర్ లోడ్ అని అంటే మొత్తం అంతా ఫుల్ హైట్ వరకు కూడా ఆ టీ లీవ్స్ అంతా కూడా ప్యాక్ చేసి అవి వెళ్తున్నాయి అనమాట. అందుకు ఇతను అది వెళ్ళిపోయే దానికి అవకాశం ఉంటుందనేసి ఇతను ఆగారనమాట. దిస్ ఈస్ ద సెకండ్ ఫ్లష్ ఆఫ్ స్ప్రౌటింగ్ పీరియడ్, ఇజంట్ ఇట్ మిస్టర్ బరువా? అయితే ఇది ఎవరు అడిగారు, రాజ్వీర్ అడిగాడు. ఇక్కడ కూడా థర్డ్ పాయింట్, అతను ఆ పిల్లడు మంచి హోంవర్క్ చేసుకుని వచ్చాడనేసి. ఎందుకు, అతనికి తెలుసు ఇది సెకండ్ ఫ్లష్ అంటే సెకండ్ పంట అనమాట. అయితే స్ప్రౌటింగ్ పీరియడ్ చెప్పాం కదా, మొలకలు రావటం, అది దానిది రెండో పంట అనమాట ఇది. ఇట్ లాస్ట్ ఫ్రమ్ మే టు జులై అండ్ ఈల్స్ ద బెస్ట్ టీ. అయితే మే నుంచి జూలై వరకు బెస్ట్ టీ అన్నది మనకి దొరుకుతుంది అన్న రీసెర్చ్ ఆల్రెడీ రాజ్వీర్ చేస్తున్నాడు. అక్కడ మనకి కూర్గ్లో సెప్టెంబర్ టు మార్చ్, ఇక్కడ మనకి మే టు జులై. సో రిమెంబర్ ద మంత్స్. ఓకే, యూ సీమ్ టు హ్యావ్ డన్ యువర్ హోంవర్క్ బిఫోర్ కమింగ్, ప్రాంజల్స్ ఫాదర్ సెడ్ ఇన్ సర్ప్రైజ్. నువ్వు హోంవర్క్ చేసి వచ్చినట్టున్నావే బాగా అని ఆయన చాలా సంతోషంతో ఆశ్చర్యంగా అడుగుతాడనమాట. చాలా హ్యాపీ అయ్యాడు. ఓకే, పిల్లడు చాలా మంచివాడు, చురుగ్గా ఉన్నాడు, బాగా అన్నిటి గురించి కూడా తనకి అవగాహన ఉంది అనేసి హ్యాపీ అవుతాడు. ఎస్ మిస్టర్ బరువా. అయితే అతను బరువా అతని సర్డ్ నేమ్. సో రాజ్వీర్ అడ్మిటెడ్, బట్ ఐ హోప్ టు లెర్న్ మచ్ మోర్ వైల్ ఐఎమ్ హియర్. అయితే నేను చదివాను, చాలా రీసెర్చ్ చేశాను, చాలా మట్టుకు తెలుసుకుని వచ్చాను, కానీ ఇక్కడ ఉంటూ ఉండగా ఇంకా కూడా నేను తెలుసుకోవాలి అన్నది నాకు ఒక అభిప్రాయం ఉంది అనేసి తెలియచెప్తాడు. సో దిస్ వాజ్ టీ ఫ్రమ్ అస్సాం అండ్ ఐఎమ్ ష్యూర్ యూ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్ ద చాప్టర్ వెల్. అండ్ any doubts that you have, you can always leave your questions in the comment section below. Also, I'll be coming up with the important questions and their answers also. ఇప్పటికీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కీ పాయింట్స్ ఆర్ సమ్మరీ అన్నది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆల్సో ద మీనింగ్స్ ఆఫ్ డిఫికల్ట్ వర్డ్స్ దట్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ హియర్. మీకు వీడియో కనుక నచ్చినట్టుగా అయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళకి చెప్పండి. నేను ఇంతకు ముందు చేసిన వీడియోస్ అనే లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ దెన్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.